ఈ వీడియోలో కనిపిస్తున్న పరికరాన్ని లైన్ మేకర్ లేదా లైనర్ అని అంటారు. ఈ చెక్కతో చేయబడిన పరికరాన్ని ఉపయోగించే డ్రై నర్సరీ బెడ్స్పై గీతలను కొడతారు. ఈ వస్తువును మనం గమనించినట్లయితే 120 సెంటీమీటర్ల పొడవును కలిగి ఉండి సన్నగా నునుపుదేలిన కోణాకారంలో 10 నిర్మాలను కలిగి ఉంటుంది. ఒక్కో కోణంకు మధ్య 10 సెంటీమీటర్ల దూరం కలిగి ఉంటుంది. అందువలన మనం నర్సరీ బెడ్స్పై సోయింగ్ చేసినప్పుడు ఒక్కో లైన్కి మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉంటుంది. ఈ వస్తువునకు అటు చివర ఇటు చివరన చేతితో పట్టుకోవడానికి వీలుగా ఖాళీ ప్రదేశం ఉంటుంది. నర్సరీ బెడ్ 1 మీటర్ వెడల్పు కలిగి ఉండటం వలన ఒక్క మనిషి గీతలు కొట్టడం అనేది కష్టంగా ఉంటుంది. అందువలన వీడియోలో చూపిస్తున్న విధంగా నర్సరీ బెడ్కి ఇరువైపులా 2 మనుషులు నిలబడి గీతలను కొడతారు. లైన్స్ మంచిగా రావాలంటే నర్సరీ బెడ్ మంచిగా ఆరాలి. నర్సరీ బెడ్స్లో సోయింగ్ చేసిన తర్వాత వాటిని సంరక్షించడానికి చేయు వివిధ రకాల పనుల గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం. వ్యవసాయానికి సంబంధించిన మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.